అందరికీ నమస్కారం అండి. జేఈఈ మెయిన్స్ కోసం చాలా సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్ కోసం మరియు వాళ్ళు గైడ్ చేసినటువంటి పేరెంట్స్ కోసం వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా జేఈఈ మెయిన్స్ చూస్తే ఇంకా 42 డేస్ ఉంది. మరి ఈ సందర్భంలో మన యొక్క ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి తెలుసుకోవడం కోసం నేను ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందనుకుంటున్నాను. అంటే మనందరికీ తెలుసు పర్సెంటేజ్ మనం రాసిన తర్వాత మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఫస్ట్ పర్సెంటేజ్, తర్వాత దాన్ని ర్యాంక్స్ రూపంలో తర్వాత కన్వర్ట్ చేస్తారు. అయితే ఎంత స్కోర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఎంత పర్సెంటేజ్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మనం చూస్తే టోటలు 3 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి 300కి మార్క్స్ ఉంటుంది. 300కి 300 నుంచి 290 వరకు వస్తే 100% నుంచి 99% వరకు వస్తుంది. దానికి ర్యాంక్ రూపంలో చూస్తే 1 to 100 ర్యాంక్ వరకు ఉండొచ్చు. అలాగే 290 నుంచి 270 వరకు కానీ మనకు కానీ స్కోర్ కానీ చేయగలిగితే 99.99 నుంచి 99.9946 మధ్యలో మనకి పర్సెంటేజ్ వస్తుంది. దానికి ర్యాంక్ అయితే 101 నుంచి 500 వరకు వస్తుంది. 270 నుంచి 250 వరకు కానీ మనకు కానీ స్కోర్ చేయగలిగితే 99.9940 నుంచి 99.9909 వరకు మనకి పర్సెంటేజ్ వస్తుంది. దానికి 501 నుంచి 1000 వరకు ర్యాంక్ వస్తుంది. అట్లాగే లాస్ట్లో మనం చూసుకుంటే 240 నుంచి 225 వరకు కానీ స్కోర్ చేయగలిగితే మనకి 2000 నుంచి 4000 వరకు కూడా మనకి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అంటే అక్కడ వరకు మనకి టాప్ NITలో టాప్ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. ఇదంతా జనరల్ గురించి మాట్లాడుతున్నాను. ఇంకా 225 నుంచి 215 మధ్యలో కానీ స్కోర్ చేయగలిగితే మనం 99.92 నుంచి 99.90 మధ్య పర్సెంటేజ్ వస్తుంది. అలాగే 4000 నుంచి 6000 మధ్యలో మనకి ర్యాంక్ ఉంటుంది. మనం ఈ విధంగా చూసుకుంటే 200 వరకు కానీ మనం కానీ స్కోర్ చేయగలిగితే మనకి ఇక్కడ 99.80 నుంచి 99.69% వరకు కూడా మనకి పర్సెంటేజ్ వరకు వచ్చే అవకాశం ఉంది. దానికి ర్యాంక్ 1000 నుంచి 20,000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇట్లా మనం చూసుకుంటూ ఉంటే మనము 100 అండ్ 150 వరకు కానీ స్కోర్ చేయగలిగితే అవుట్ ఆఫ్ 300 50,000 ర్యాంక్ వరకు వస్తుంది. 50 to 60,000 ర్యాంక్ వరకు వస్తుంది. దానికి పర్సెంటేజ్ కూడా 99.99 నుంచి 98.99 నుంచి 98.73 మధ్య రావచ్చు. అంటే చూడండి ఇక్కడ అబవ్ 100 వరకు కానీ మనం స్కోర్ కానీ చేయగలిగితే మనకి 1000 వరకు 1 lakh వరకు కూడా ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనము 150 అండి, ఎవరైనా టార్గెట్ పెట్టుకోవాల్సింది 150, మినిమం 150 స్కోర్ వస్తేనే మనము సిఆర్ఎల్ ర్యాంకులో 60,000 ఉంటే అది ఎవరికైతే ఓపెన్ వర్క్ ఉందో వారికి కానీ, ఒకవేళ ఓబీసీ వాళ్ళకు ఉంటే ఈ 60,000 వస్తే వాళ్ళకు ఒక 20,000 వరకు కూడా వాళ్ళకి ఓబీసీ ర్యాంక్ వస్తుంది. ఈ ఈడబ్ల్యూఎస్ కూడా 20,000 వరకు ర్యాంక్ వస్తుంది. SC/ST వాళ్ళకి అయితే ఇంకా 10,000 వరకు కూడా వాళ్ళ కేటగిరీలో ర్యాంక్ రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ 150 టార్గెట్ చేసుకొని మీరు కానీ చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. దీనికి మనము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని సబ్జెక్ట్ వైజ్ కూడా చూస్తే మ్యాథ్స్ మినిమం 15 క్వశ్చన్స్ కానీ చేయగలిగితే మనము ఒక 99.5% తెచ్చుకొని ఒక 60 మార్క్స్ వరకు తెచ్చుకోవచ్చు. ఒకవేళ పేపర్ డిఫికల్టీగా ఉంటే 10 క్వశ్చన్స్ చేసినా సరే మనకి 97.5%తో 40 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించి. మ్యాథమెటిక్స్ వెరీ టఫ్ సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్ మనకి చాలా లెంతీ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువ చేస్తే ఇదే మనకి కీరోలుగా ఉంటుంది మొత్తం మన యొక్క జేఈఈ మెయిన్స్కి సంబంధించిన విషయంలోకి వస్తే మాత్రం. ఇది మ్యాథమెటిక్స్ తర్వాత మనము చూస్తే సిమిలర్గా ఫిజిక్స్ కూడా మనకి సెకండ్ ఆప్షను. ఫిజిక్స్ మనము పేపర్ ఎప్పుడు కూడా మీడియంగా ఉంటుంది. ఇక్కడ మనం టైం కొంచెం ఇక్కడ మ్యాథ్స్కి ఎక్కువ ఇస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం తొందరగా చేయగలిగితే ఇక్కడ అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్లో 24 చేయగలిగితే 99.99% వస్తుంది. ఇది మనకి వన్ ఆఫ్ ద స్కోరింగ్ సబ్జెక్టు. అట్లా మినిమం 15 క్వశ్చన్స్ అయితే చేయాలండి. ఇక్కడ మినిమం 50 క్వశ్చన్స్ చేయాలి. అక్కడ 95% మినిమం అయితే ఉంటే తప్ప మనం క్వాలిఫై కాలము జేఈఈ అడ్వాన్స్కి కానీ లేకపోతే NITలో ఏదైనా మంచి ర్యాంక్ కానీ. ఇది దీనికి సంబంధించి. ఇంకా కెమిస్ట్రీ కూడా మంచి స్కోరింగ్ సబ్జెక్టే. కెమిస్ట్రీ కూడా మనము అవుట్ ఆఫ్ 25లో చాలామంది 25 చేసే ఉన్నారు. మినిమం 20 చేయగలిగితేనే ఇది కూడా మనకు మంచి పర్సెంటేజ్ వస్తుంది. దీని ద్వారానే మనము మినిమం 150 మార్క్స్ మనము అందుకోగలుగుతాము.
150 మార్క్స్ అందుకోవడానికి కెమిస్ట్రీని మీరు కీ రోల్గా తీసుకోవాలి. ఇది ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ ఒక నియర్లీ 80 మార్క్స్ తెచ్చుకోగలిగితే మనము మిగతా సబ్జెక్ట్స్ తక్కువ వచ్చినా సరే 150లో మనం కానీ స్కోర్ ఉంటే మనం డెఫినెట్లీగా మంచి ర్యాంక్ వస్తుంది. తర్వాత మంచి ఎన్ఐటీలో మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసి దీనికి తగ్గట్టుగా మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దీని ద్వారా మన ప్రిపరేషన్ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవడానికి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా దీనికి తగ్గట్టుగా ప్రిపేర్ కండి. మీకు తెలుసు ఆల్రెడీ జేఈ మెయిన్స్కి సంబంధించి అయితే మాత్రం ఎగ్జామ్స్ జనవరి ఫస్ట్ వీక్లో అయితే స్టార్ట్ అయితే జనవరి 22 నుంచి జనవరి 31 మధ్య జరుగుతాయి సెషన్ 1. కాబట్టి దీనికి తగ్గట్టుగా ప్రిపేర్ కండి. మిగతా విషయాలు ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.